నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. నేడు నెల్లూరు రూరల్ పరిధిలోని పొట్టెపాలెం కాలువ వద్ద ఎమ్మెల్యే కోటంరెడ్డి జలదీక్ష చేపట్టనున్నారు. అర్ధరాత్రి కోటంరెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టి హౌస్ అరెస్ట్ చేశారు. జలదీక్ష కోసం వారం రోజుల క్రితం కోటంరెడ్డి పోలీసుల అనుమతి కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ అందిస్తారు. శ్రీధర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం. నేడు జలదీక్షకు పిలుపునిచ్చిన కోటంరెడ్డి అర్ధరాత్రి నుంచి కోటంరెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు. నెల్లూరు రూరల్ పరిధిలోని పొట్టేపాలెం కాలువ వద్ద జలదీక్ష కోసం 6 రోజులు 4 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు జలదీక్షకి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జలదీక్ష చేస్తానని కూడా ప్రకటించారు. దీనికోసం జలదీక్ష కోసం 6 రోజుల నుంచి పోలీసులకు అనుమతి కోసం కోరినట్టు కూడా తెలియజేశారు. అయితే పోలీసుల నుంచి ఎటువంటి అనుమతి రాకపోయినా నేను ఖచ్చితంగా జలదీక్ష చేసి చేస్తారని కూడా ఆయన తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి పోలీసు బలగమంతా కూడా కోటంరెడ్డి ఇంటిని చుట్టుముట్టిందని చెప్పుకోవచ్చు. ఉదయాన్నే ఆయనకి రాత్రి నుంచి కూడా కోటంరెడ్డి బయట రానికుండా తన అంచెల్ని ఎక్కడికక్కడ నిర్బంధిస్తూ కోటంరెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న రూరల్ నియోజకవర్గం సంబంధించిన కొంతమంది కార్పొరేటర్లు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, కార్యకర్తలందరూ కూడా కోటంరెడ్డిని చేరుకున్నారు. పోలీసు బలగాలతో ఇక్కడంతా మోహరించున్నారు. కోటంరెడ్డి మాత్రం నేను శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేస్తానని చెప్పాను. 4 ఏళ్ల నుంచి కూడా పొట్టేపాలెం కాలువ వద్ద బ్రిడ్జి కోసం నేను సాధన చేస్తూ ఉన్నాను. స్వయాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పర్మిషన్ కూడా ఇచ్చిన దానికి కూడా అక్కడ బ్రిడ్జి నిర్మాణం జరగలేదు. స్వయాన ముఖ్యమంత్రి చెప్పిన దానికి కూడా ఇక్కడ బ్రిడ్జి జరగలేదు. నీకు సామాన్యుడికి ఏం జరుగుతుందని లెక్కలు కూడా ఆయన చెప్తున్నాడు. నేను శాంతియుతంగా ఉదయం 8 సాయంత్రం 5 గంటల వరకు వచ్చే రాకపోకల్లో ఉన్న రహదారిలో ప్రయాణిస్తున్న వాహన సోదరులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను ఒక్కడనే జలదీక్ష చేస్తాను కూడా ప్రకటించాను. గాంధీగిరి పద్ధతిలో నేను జలదీక్ష చేస్తాను, అంతేకాని నేను మంది బారకమలతో చేయను, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తానని కూడా చెప్పినా కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే ఒకటే చెప్తున్నాడు, ఎంతవరకు పోలీసులు నా ఇంటి దగ్గర కాపలా ఉంటారు, ఎన్ని రోజులు కాపలా ఉంటారు, నేనైతే జలదీక్ష చేసి తీర్తాను కూడా ఆయన భీష్మించి కూర్చున్నారు. ఆయనతో పాటు కార్పొరేటర్లు అందరూ కూడా ఇంటి వద్ద కూర్చున్నారు. అయితే పోలీస్ శాఖ నుంచి కూడా ఎటువంటి అనుమతులు రాలేదు. అయితే శ్రీధర్ రెడ్డి అయితే మీరు మీ ఉన్నతాధికారులతో మాట్లాడి అనుమతులు ఇప్పించండి, లేదా ఇప్పటికిప్పుడు అక్కడ టెండర్లు పిలిచి మీరు అయితే బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్టయితే నేను జగన్మోహన్ రెడ్డికి పూలమాలేస్తాను, జగన్మోహన్ రెడ్డిని అభినందనలు తెలియజేస్తున్నా కూడా ఆయన తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా నెల్లూరు రూరల్ ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు, ఇది పొట్టేపాలెం కాలువ కావచ్చు, ములుముడి బ్రిడ్జి కావచ్చు, అదేవిధంగా తాడిపర్తి రోడ్డు కావచ్చు, ఏదో కొమ్మర్పూర్ రోడ్డు కావచ్చు, అంబేద్కర్ స్టడీ సర్కిల్ కావచ్చు, అనేక సమస్యలపైన నేను నిరంతరం పోరాడుతాను కూడా తెలియజేస్తున్నారు. నేను ఈ రోజు పోరాడింది కాదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా పోరాడాను, అధికారం నుంచి బయట వచ్చినా కూడా ప్రజల కోసం నేను పోరాడుతాను అని కూడా తెలియజేస్తున్నారు. అయితే పోలీస్ శాఖ నుంచి కూడా ఎటువంటి అనుమతి రాక వాళ్ళు అక్కడ నిర్బంధించున్నారు. అయితే దీన్ని ఎంతవరకు పోతుంది, ఈ దూరాన్ని కూడా చూడాల్సి వస్తుంది. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే స్పష్టం చేస్తున్నారు, నేనైతే గాంధీగిరి పద్ధతిలో నేను అక్కడ జలదీక్ష చేసి తీరుతాను, మీరు ఎన్ని రోజులు ఎంతవరకు కాపలా ఉంటారో, ఇప్పటికిప్పుడు అర్ధరాత్రి వచ్చి నన్ను ముట్టడించి నాకు అప్పటికప్పుడు నోటీస్ ఇవ్వడం సరికాదు, ఇది మంచి పద్ధతి కాదు కూడా ఆయన తెలియజేస్తున్నారు. అయితే కార్పొరేటర్లు తనతో కూడా కార్పొరేటర్ల కార్యకర్తలు కూడా ఇప్పటికిప్పుడు ఇక్కడికి అందరూ చేరుకున్నారు. ఇంకా అందరూ కూడా ముఖ్య నాయకులు అందరూ చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎప్పటి వరకు ఈ జలదీక్ష